కందుకూరి వీరేశలింగం పంతులు నాటక రంగానికి అందించిన సేవలకు గుర్తింపుగా ప్రతి ఏటా ఆయన జన్మదిన రోజున తెలుగు నాటక రంగ దినోత్సవం జరుపుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ పేర్కొన్నారు. కాకినాడ వెంకటరత్నపురంలో గల దంటు కళాక్షేత్రంలో అల్లూరి సీతారామరాజు స్మారక కళావేదిక ఆధ్వర్యంలో తెలుగు నాటకరంగం దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీతారామరాజు స్మారక కళావేదిక కార్యదర్శి పంపన దయానంద్ బాబు స్వాగతం పలికారు. సంస్థ అధ్యక్షులు కర్రీ అచ్యుత్ రామరెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ ముఖ్య అతిథిగాను, అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి విశిష్ట అతిథిగాను, మాజీ ఎమ్మెల్సీ చిక్కల రామచంద్రరావు గౌరవ అతిథిగాను పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పలువురు కళాకారులకు విశ్వంభర విశిష్ట పురస్కారాలను అతిథుల చేతుల మీదుగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో టీవీవీ ఎస్ఎన్ రెడ్డి, ఎస్వీఆర్ బాపిరాజు, మురళి విజయ్ కుమార్, కేరళ పుల్లారావు, బాలు, ఎస్వి రమణ, కరక రాజబాబు, మురళి, పెద్ద సంఖ్యలో కళాకారులు, కళా పరిషత్ నిర్వాహకులు పాల్గొన్నారు. కందుకూరి వారు ఈ ఉద్యమం చేపట్టడం జరిగింది. వారి అది నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. శ్రీ కందుకూరి వారి జయంతి సందర్భంగా అందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మరి ముఖ్యంగా ఈ యొక్క వేదికకి ఒక కొత్తదనం ఉంది ఈరోజు. ఏంటంటే మన అనపర్తి శాసనసభ్యులు అనునిత్యం ప్రజలతో మమేకమై ప్రజా కార్యక్రమాల్లో ఎంతో బిజీగా ఉంటూ కూడా మూలారెడ్డి కళా పరిషత్ అధ్యక్షుడిగా కూడా వారు ఉండటం మన అందరికీ కూడా చాలా సంతోషించవలసిన విషయం. మే నెలలో కూడా వారికి నాటక పరిషత్ పోటీలు నిర్వహిస్తున్నారు. ఎంతో బిజీ ఉన్న ఒక రాజకీయవేత్తగా ఉంటూ ఈ యొక్క కళలను ప్రోత్సహించడం అన్నది చాలా అరుదుగా ఉంటుంది. వారికి ఆ భగవంతుడు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి ఆ మూలారెడ్డి కళా పరిషత్ని ఇంకా ముందుకు తీసుకెళ్లి రాష్ట్రంలోనే మంచి పేరు ప్రతిష్టలు రావాలని నేను కోరుకుంటూ ఒకే డేట్ని ఒకే తారీఖున 2-3 పరిషత్తులు జరుగుతున్నాయి అంటే అది కళాకారులు చేసుకున్న అదృష్టము, పాలకులు చేసుకున్న అదృష్టము, ఇదంతా మన అందరూ అదృష్టంగా భావిస్తూ ఈ రోజున నాటక అకాడమీకి రెండవసారి అధ్యక్షుడిగా మనందరూ కోరుకున్నట్టుగానే ఈ యొక్క నాటక రంగాన్ని, కళారంగాన్ని ఉద్ధరించడానికి వారి శాస్త్ర జీవితాన్ని ఈ కళారంగానికి త్యాగం చేయడానికి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి రెండవసారి మళ్ళీ నాటక అకాడమీ అధ్యక్షుడిగా రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవశ్రీ గుమ్మడి గోపాలకృష్ణ గారికి మరి అదే నాటక అకాడమీ అధ్యక్షుడిగా ఇవ్వడం మనందరూ అదృష్టంగా భావిస్తున్నాం. సంబంధించిన కొత్త వరవడి రావడంతో నాటక రంగానికి ఆదరణ తగ్గిందనేది వాస్తవం. మరి ఇవాళ ఈ వేదిక పైన ఇంతమంది ప్రేక్షకులు ఉన్నారంటే నిజంగా ఒక అదృష్టంగా భావిస్తూ ఉన్నా. ఆ విధమైన ఆదరణ ప్రేక్షకుల నుంచి వచ్చిన రోజు వేదిక పైన ఉన్న కళాకారులకు కూడా తన ప్రతిభను చాటాలి, తన ప్రతిభను ప్రదర్శించాలనే ఒక ఉత్సాహం వచ్చే పరిస్థితి ఉంటుంది. ఆ విధమైన పరిస్థితులు ఇవాళ అనేక దేశాల్లో టిక్కెట్లు కొని నాటకాలు చూసే పరిస్థితి ఇవాళ మనకు లోపించింది. ఎందువల్లంటే ఇక్కడ ఈ నాటకం పుట్టింది మన దగ్గర. కందుకూరి వీరేశలింగం పంతులు గారు లాంటి వాళ్ళు రచనల ద్వారా మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాల్ని ప్రదర్శించడంలో భాగంగా ఈ నాటకం ఉత్పన్నమైంది. ఈ ప్రాంతంలో అయినా మన దగ్గర ఆదరణ కొరవడి వాళ్ళ అనేక నగరాల్లో, అనేక దేశాల్లో పెద్ద ఆదరణ లభిస్తూ ఉంది. అటువంటి ఆదరణ ఇక్కడ కూడా లభించాల్సిన అవసరం ఉంది. తద్వారా నాటక రంగాన్ని బ్రతికించుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడి పైన ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈనాడు మరి చేస్తున్నటువంటి కార్యక్రమాలకి దయానందబాబు గారు చాలా కష్టపడతారు. ఆయన ఎప్పుడే ఆయనతో పాటు టీం అంటారు. అంటే నేను చూస్తున్నాను కాకపోయినా మన మాదిరిగా ఉన్న
ఎప్పుడు ప్రతి కార్యక్రమానికి నేను పిలుస్తారు, నేను తప్పకుండా అటెండ్ అవుతున్నప్పుడు కూడా ఏది కూడా మామూలు. ఎందుకంటే అంత బిజీగా ఉన్నప్పుడు కూడా నేను మానలేదు. అంటే ఒక అంకిత భావంతో పనిచేస్తున్నటువంటి ఒక కార్యక్రమం ఉంది. అల్లూరి సీతారామరాజు గారి యొక్క ఆయన భక్తి విశ్వాసం చెప్పలేనిది. ఆయన ఏకపాత్రాభినయం చాలా చక్కగా నిర్వహించి అయిన తర్వాత నా కొడుకు ఆయన మనోడు అందరితో కూడా చేసినటువంటి పక్కన దయానంద బాబు గారు, ఈనాడికి దేశభక్తుడు మనకి అల్లూరి సీతారామరాజు గారు, అటువంటి ఆయనకి మరి అటువంటి పాత్రలు పోషించి ప్రజల మనలో పొందినటువంటి ఆ ఫ్యామిలీకి నేను అనుగుణంగా ఎప్పుడు కూడా నేను వస్తూ ఉంటుంటాను కార్యక్రమాలకి. అయితే ఈ ఇప్పుడు ఈరోజు మనం జరుపుకుంటున్నటువంటి ఏంటంటే నాటక అకాడమీ, నాటక కళారంగం యొక్క మన వార్షికోత్సవ కార్యక్రమంలో మనం ఈనాడు అల్లూరి సీతారామరాజు గారి స్మారక వేదిక వారు నిర్వహిస్తున్నారు. చక్కగా మన కర్రీ అశ్వత్థరామరెడ్డి గారు చాలా చక్కగా ఆ టీం అంతా చాలా మంది టీము, మంచి టీము. కళ్యాణ్ గారు మరి ఆయన కూడా కళారంగం నుంచి వచ్చినటువంటి వ్యక్తి. అలాగే ఈనాటి సాంస్కృతిక శాఖ మంత్రి కూడా కందుల దుర్గేష్ గారు కూడా యూనివర్సిటీ స్థాయిలో కూడా ఆయన మరి మంచి మంచి నాటకాలు వేసినటువంటి నటుడైన మరి గుమ్మడి గోపాలకృష్ణ గారి సారథ్యంలో ఎంతమంది కళారంగం మీద అవగాహన కలిగినటువంటి వ్యక్తులు ఉన్నటువంటి ఈ ప్రభుత్వం మంచి మంచి కార్యక్రమాలు, నిజంగా నిరాశ నిస్పృహలకు లోనైనటువంటి వ్యక్తులకి ఉగాది పురస్కారాల పేరు మీద ప్రీతం ముఖ్యమంత్రి వర్యులు 80 మందికి కళారత్న పురస్కారాలతో పాటుగా నందుల్ని దాదాపు 6 కేజీల నందుల్ని ఇవ్వడం, ఆయన 80 మందికి కూడా ముఖ్యమంత్రి వర్యులే స్వయంగా ఇవ్వడం అనేది చాలా గొప్ప విశేషం. దాంట్లో భాగంగా ఒక 120 మందికి ఉగాది పురస్కారాలు కూడా నగదు బహుమతితో పాటుగా వారు అందజేశారు. అంతేకాకుండా తెలుగు నాటక రంగానికి మరి ఎన్నో తర్జన భర్జనల అనంతరం మొట్టమొదటి నాటక రచయిత అని కాదు కానీ ఆయన మొదటి దర్శకుడు, మొదటి ప్రదర్శనకారుడు. వ్యవహార ధర్మబోధిని అనే ఒక నాటకాన్ని, దాన్నే చెట్టు కింద ప్లేడర్ అనే ఒక నాటకం, అది ఆయన మొట్టమొదటి రాసి ప్రదర్శింపజేసినటువంటి మహోన్నత వ్యక్తి పేరు మీద 2007లో మరి ఆయన పేరు మీద నాటక రంగాన్ని దినోత్సవంగా జరుపుకోవాలని చెప్పి అందరికీ సూచించి మీ అందరికీ కూడా నమస్కారం చెప్తున్నాను. ఇక్కడ అనేక మంది పెద్దలు అందరూ నాకు తెలిసిన వాళ్ళే ఉన్నారు. పద్మనాభం గారు కావచ్చు, మరి మా బుద్ధాల రామారావు గారు అయితే ఆయన చేసే సేవ అనంతమైన మామూలు సేవ కాదు. ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా ఇందాక దయానంద బాబు గారు చెప్పారు. నాకు ఇంకొక ఫ్రెండ్ ఉన్నాడు, దయానంద బాబు గారి కుమారుడు, నెదర్లాండ్స్లో ఉంటాడు. మేము ఇద్దరు ఇవాళే కలిసాము, ఇవాళే మొహాలు చూసుకున్నాం. మేమిద్దరం వాట్సాప్లో పరిచయాల్లో ఉంటాము, అన్ని విషయాలను బాగా చర్చించుకుంటూ ఉంటాం. సో ఎందుకంటే ఏ ప్రభుత్వమైనా కూడా గత ప్రభుత్వం అంత రాక్షసత్వంగా భవిష్యత్తులో కానీ ఎప్పుడు ఉండదు, ఉండబోదు, ఉండకూడదు కూడా. కళాకారుల మీద పక్షపాతం ఏంటంటే దరిద్రుడికి, కళంటే ఏంటంటే అంత అసహ్యం గతవుకి ఎవరికి ఉంటుందండి? ప్రతి వాళ్ళకి ఒక పిచ్చాడు కూడా అంటే వాడు నిలబడి చూస్తాడు. కళ అంటే అంత పవర్ఫుల్. అటువంటి కళని ఎంజాయ్ చేయలేనటువంటి దరిద్రాన్ని నుంచి కళని ప్రోత్సహించి మీరు చేసుకోండి అనేటువంటి మహానుభావుడి యొక్క పరిపాలనకు మనందరం వచ్చాం. దానికి తార్కాణం వచ్చిన వెంటనే ఇందాక దయానంద బాబు గారు చెప్పారు, బుద్ధాల రామారావు గారు చెప్పారు, ఒక్కొక్క హంస 6 కిలోల బరువున్న హంస 80 ఇలా పట్టుకుని మోసి అందరితో ఫోటోలు దిగి మొదటి ఫోటోలో ఎంత ఆనందంగా ఉన్నారో ఆఖరి ఫోటో వరకు అలాగే ఉన్నటువంటి మహానుభావుడు, దైవాంశ సంభూతుడు మన చంద్రబాబు నాయుడు గారు.